ఎంతో దీనంగా వస్తున్నాను. నిజంగా ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నాను. నేను ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి కల్పించుకున్నటువంటి దేవతలు ఎన్ని దేవతలంట? 33 కోట్ల దేవతలంట. మనిషికి ఒక దేవుడు, పుట్టకొక దేవుడు. ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురికి 4 దేవుళ్ళు అన్నట్టు అయిపోతున్నారు. కానీ ఈయన సర్వభూమికి ఈయన రాజా అయినాడనే విషయాన్ని నేను గుర్తెరిగినాను. కాబట్టి ఆ విషయం ఆ దినాన మరి నేను ఇంటికి వస్తున్నటువంటి సమయంలో జ్యోతిష్కం అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ దినాన నేను అడిగినాను, అయ్యా మరి నాకు జ్యోతిష్కం చూస్తావా అని అడిగినాను. అడిగితే ఆయన చూసి మరి నాకు ఏమొచ్చినదంటే యేసు ప్రభు మరియమ్మ ఫోటో తీసినది అన్నట్టు. తీసినప్పుడు ఆయన నిజంగానే మరి ఏ విధంగా చెప్తామనంటే, నీకు ఒక గండం ఉన్నది ఈరోజు, ఆ గండము ఈరోజు నీకు తొలగిపోయింది, ఈ దేవుని మతిలో తలుసుకొనేళ్ళు అని చెప్పినాడు. అరే నేను అనుకున్నాను, నేను పూజిస్తున్నటువంటి దేవతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మా ఒక సాంప్రదాయం ప్రకారంగా ఈయనేమి దేవుడు, ఏదో ఒక గొర్రెపిల్ల ఉంది, లేకపోతే ఒక కర్ర పట్టుకున్నాడు, ఏదో మరియమ్మ అని అంటున్నారు, ఇదేమి దేవుడు నా దేవుడు. నేను ప్రతిదినము ఒక కాళికా దేవుడిని పూజ చేస్తున్నాను. నేను ప్రతిదినము ప్రతి శుక్రవారం కూడా నేను ఒక కాళికా దేవుని పూజ చేస్తాను అన్నట్టు. ఎంతో మతనిష్టగా ఉండేటోని, లోక సంబంధమైనటువంటి విగ్రహారాధికుడుగా ఉంటున్నాను. కనుక విగ్రహారాధన అంటే ధూపహారాధన అంటే దీపహారాధన చేస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి, నేను యుగయుగముల దేవుడను, నేనే సర్వశక్తి గల దేవుడనని నాకు దేవుడు ఏ రూపంగా బయలుపరుచుకున్నాడంటే, కనీసము ఇక్కడ నేను ఉంటున్నాను దగ్గర ఒక 10-20 కిలోమీటర్ల దూరాన ఆకాశానికి భూమికి ఒక అగ్ని, ఆ ఒక అగ్ని వేడి ఇడికి కలుగుతూ ఉంది. ఆ ఒక అగ్ని వేడి ఇక్కడికి తగులుతూ ఉంది. నాకు ఏంది అంత దూరం నుంచి అగ్ని ఇక్కడ తగలడం ఏంది, ఆ వేడి ఇంతవరకు వస్తుంది ఏంది అని నేను ఆలోచన చేస్తే ఆయన అన్నాడు, నరకం అనేది ఇదే చూడు, నరకం అనేది ఇదే, అగ్ని ఆరదు పురుగు జావదు, యుగాలు ఉండేటువంటి ఆ రాజ్యము నీకు కావాలంటే ఆయన ప్రేమను నువ్వు నమ్ముకోవాలనేసి ఆ దేవుడు నాకు ప్రత్యక్షమైతే వచ్చినాడు అన్నట్టు. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుని మరి నా 1992లో నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించిన తర్వాత కూడా ఏదో అనేక సార్లు ఏదో నా ఒక పెడచూన పెట్టినట్టుగా వినట్టుగా మళ్ళా నా ఇష్టానుసారమైనటువంటి నా మార్గాల్లో నేను వెళుతున్నప్పుడు మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని అందులో నడవాలంట. ఏమని చెప్తున్నాడు? ఇది నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఒక వాక్యంలో ఉంటున్నది. బైబిల్ దేవుడై ఉంటున్నటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన చెప్తా వచ్చినాడు, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోవాలంట. అయితే ఆ మేలు కలుగు ఒక మార్గము ప్రభైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే నాకు బయలుపరుస్తా వచ్చినాడు. నేను ఒక బాటసారిగా ఉన్నప్పుడు ఆయన నాకు ఒక దారి చూపించినాడు. ఆ దినం నుంచి నేను మరి ప్రార్థిస్తూ, నాకు జంటగా చేయబడినటువంటి సిస్టర్ పెరిసితో మేము ప్రార్థన చేస్తుండేవాళ్ళు అన్నట్టు. 1992లో ఆ దినం నుంచి కూడా నాకు ప్రభు ఎప్పుడైతే ఒక వివాహం జరపబడ్డ తర్వాత నేను ఒకటి ఏమి ప్రార్థిస్తా ఉన్నానంటే, నా స్వగ్రామంలో అక్కడ దేవుడు ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు, అక్కడ అంతా విగ్రహారాధన ఉన్నది ప్రభా, అక్కడ కనీసం ఒక్క ఆత్మనైనా నాకు చూపించు, కొన్ని ఆత్మలనైనా నాకు చూపించు. నేను ఆ గ్రామాల్లో చూస్తే నేను ఒక్కడిగా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభా. నా గ్రామాల మధ్యలో దేవుడు అనే విషయమే తెలియని ప్రజల మధ్యలో నిజంగా నేను నా గ్రామానికి వచ్చినప్పుడల్లా నన్ను ఒక వింతగా చూసేవాళ్ళు. అరే ఈయన ఏందయ్యా, ఒక విశ్వబ్రాహ్మణుడుగా ఉన్నాడు, ఒక ఆచారిగా ఉన్నాడు, ఒక కమ్మరుల కుటుంబంలో పుట్టినాడు, ఈయన ఏంది ఈ విధమైనటువంటి ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలు అదేదో అమెరికా వాళ్ళ దేవుడు, లేకపోతే ఒక మతము, అదొక కులము అంటరానటువంటి ప్రజలు అన్నారు. కానీ ఈయన అంటరాండుల దేవుడు కాదు, కానీ ఈయన భూమికి ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ దేవుడు నాకు బయలుపరుచుకున్నాడు. కనుక మరి నన్ను నిజంగా అనేకమైన సమయాల్లో కూడా నేను పడిపోతూ, నేను వెనుకంజ వేస్తున్నటువంటి సమయంలో నాకు ఒక దైవజనుడు నేను కోల్పోతూ వచ్చినాను. ఆ దైవజనుడు మరి సుధాకర్ అంకులని, ఆయన 1993లో ఆయనను నాకు ఒక ఆత్మీయమైనటువంటి తండ్రిగా నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఆయన ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. అనేకమైన వచ్చి మరి శిశువుడు తన సేవకుని వల్లే ఉంటాడు, అనేకులు అన్నారు ఆయన యేసు సుధాకర్ బ్రదర్ వారి శిశువుడు అని కూడా మాట్లాడుతూ వచ్చినారు ఎంతో మంది. కానీ ఆ దినం నుంచి మరి ఎన్నో పరిస్థితులు, ఎన్నో అడ్డంకాలు వచ్చినాయి. నా ఒక వివాహ సందర్భాల్లో కూడా ఎన్నో పోరాటాలు వచ్చినాయి. అలాంటి సమయంలో కూడా నన్ను పెండ్లి అనగా అది ఎంతో సంతోషకరమైన దినం. కానీ పెండ్లి రేపు అనగా నన్ను ఈరోజు అనేకమైనటువంటి దెబ్బలు కొట్టినారు మా సొంత కుటుంబీకులు. ఈ వివాహం కూడా జరగడానికి వీలు లేదని కూడా చెప్తా వచ్చినారు దైవజనుడు. పెద్ద మరి దైవజనులు కూడా, అయ్యా సుధాకర్ ఇది ఆపేసి, ఈ పెండ్లి వద్దు, ఇది చాలా కఠినమైనటువంటి పరిస్థితి,
ఈయన ఏదో ఒక మరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళను మబ్బు పుచ్చేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేస్తూ ఉంటున్నారు అని చెప్తా వచ్చినారు. అలాంటి సమయంలో దైవజనుడు చెప్పినాడు, ఇది ప్రభు ఏర్పాటు, ఇది ప్రభు కార్యం అని. అనేకులు కూడా నా పెళ్లికి రావడానికి ఎంతో నిరాకరించినారు. అయినా దేవుని యొక్క కృప వల్ల నా ఒక వివాహం జరిగింది. మరి అంత మాత్రమే కాదా, జరిగిన విధానం నుంచి కూడా ఆ దినం నుంచి కూడా నేను నా భార్య విడవక మేము ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభా, నా పల్లె గ్రామాల్లో నిజంగా అక్కడ ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు, దేవుడు ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు. భూమి నీది, ఆకాశము నీది, సర్వము నీవు, సమస్తము నువ్వు సృష్టించినావు. అనేకులు కూడా నిజంగా మానవాళి పశుప్రాయులు అయిపోయినారు. ప్రభా, అలాంటి వారిని మీరు దర్శించరా? మీరు ఒక్కసారి కనికరించండి. ఆ ప్రాంతాల్లో కొరకు నేను నా భార్య ఎంతో కన్నీరు విడుస్తూ అనేక సమయాల్లో రాత్రింబగలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. ఇంకంత మాత్రమే కాదు, దేవుడు నాకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేసినాడు? మరి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో నీ నీటి మీద ఆహారం వేయది చాలా కాలం తర్వాత కనబడుతుంది అన్నాడు. నీటి మీద ఆహారం వేయి, అది చాలా కాలం తర్వాత కనబడుతుంది అన్నాడు. నువ్వు వేసినటువంటి ఆహారం ఎన్నడూ కూడా అది కనబడకుండా పోదన్నాడు. కాబట్టి ఆ దినం నుంచి ఈ దినం వరకు నన్ను నడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, మరి 2025 సంవత్సరం జనవరి నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే, ఈ గ్రామాల మధ్యలో దేవుని సేవ చేయాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను నీకు ముందుగా పోతానన్నాడు. పర్వతంలో తొలగిపోయినను, మిట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, నువ్వు వెళ్ళు అన్నాడు దైవనుడు. మరి సుందర్ సింగ్ అన్నగారితో నేను చెప్తూ వచ్చినాను, ఆంటీ గారితో కూడా చెప్తా వచ్చినాను. ఆంటీ ఈ విధంగా అంటే వాళ్ళు ఒకటే చెప్తా వచ్చినారు, నీ త్యాగము నీ సమర్పణ అన్నారు. నీ త్యాగము నీ సమర్పణ అని చెప్పినారు. ఈ యొక్క గ్రామాల్లో పుట్టి పెరిగినటువంటి నేను, ఈ గ్రామంలో చదువుకున్నటువంటి నేను, పట్టణానికి వెళ్ళి అక్కడ ఉంటూ మళ్ళా ఎంతో దేవుణ్ణి ఆయన నామం ఎరిగినటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి నేను ఒంటరిగా ఏంది ప్రభా ఇదంటుంటే, లేదు నువ్వు వెళ్ళవలసిందే. నాకు దైవజనుడు ఒక నియమం అంటే ఒకటి ఏమి నేర్పించినాడంటే నమ్మకత్వం నేర్పించినాడు. నమ్మకత్వం అనేటువంటి ఉప్పు, నమ్మకత్వం ఏం చూపిస్తుంది? రుచినిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ దైవజనుడి ద్వారా నేను నేర్చుకున్న అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాను. అయితే ఆయన ఎప్పుడైతే కోల్పోయినాడో, ఒక దైవజనుడిని నేను కోల్పోయినానో, ఆ దినం వరకు ఈ దినం వరకు కూడా అలాంటి దైవజనుడు నాకు కనబడలేదు. మరి ఉన్నతమైనటువంటి మరి కేంద్రంగా ఉంటున్నటువంటి హెబ్రోన్లో కూడా తన గురించి నాకు సాక్ష్యం ఇచ్చినారు, అలాంటి దైవజనుడు నువ్వు కోల్పోయినావని. అలాంటి దైవజనుడు నిజంగా ఆయన మరి అడుగుజాడలను బట్టి ఈ దినాన నేను నా కుటుంబం ఉన్నామంటే ఆయనను బట్టే మేము ఈ విధంగా ఉన్నాం. 1993లో దైవజనుడు సుధాకర్ అంకులు నన్ను తీసుకొచ్చి అనేక విధాలుగా నన్ను ప్రోత్సహించినాడు. అనేక విధాలుగా మరి ఆయన ఒక అడుగుజాడల్లో ఆ దేవుని యొక్క మార్గాల్లో నన్ను నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి నాకు ఒకటే ఆయన నేర్పించిందంటే, నీ శరీరాన్ని ఎప్పుడు నువ్వు సుఖపెట్టొద్దు అన్నాడు, నువ్వు శ్రమ పడాలన్నాడు, కష్టపడాలన్నాడు. ఇంకొకటి ఏంటి చెప్పినాడంటే, నమ్మకత్వం అనే ఉప్పు కలిగి ఉండాలి నువ్వు అన్నాడు. కాబట్టి ఆ విషయాలు దైవజనుడు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. మరలా తిరిగి నా స్వగ్రామం మధ్యలోనికి నేను రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి దేవుడు నాకు ఒక 4 కుటుంబాలు చూపించినాడు. ఇంత పెద్ద గ్రామంలో వీళ్ళందరినీ సృష్టించినటువంటి నీవయ్య, ఈ 4 కుటుంబాలను మరి నాకు ఆయన చూపించినాడు. వీళ్ళని పట్టుకొని ఈ గొర్రెలను గాయ నువ్వు అంతే, వీటిని కాస్తనే పో నువ్వు అంతే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నువ్వు కాయాలంతే, నువ్వు జీతగడగా ఉండాలి, నువ్వు పని చేయాలంతే, నువ్వు వెనుకంజ వేయొద్దు, నాగటి మీద చేయి వేసి వెనుకకి మళ్ళీ చూడువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. నువ్వు నాగటి మీద చేయి వేసినావు, వెనుకకి మళ్ళీ చూస్తే ఎక్కడో సైడ్ వెళ్ళిపోతాయి. తన సేద్యం చేసుకున్న వానికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంటుందని మరి దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. నువ్వు కష్టపడాలి, దున్నాలి, బీడు భూములు దున్నాలి, దున్నిన భూమిని మెత్తన చేయాలి, మంచి విత్తనం వేయాలి, మంచి ఫలములు రావాలి అని నువ్వు ప్రయాసపడాలి అని నాకు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. కనుక మరి ఈ విషయాలు అనేకమైనటువంటి ఆత్మల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఎంతో సేవ ఉంది, ఈ ప్రాంతం మధ్యలోనికి పంపించినాడు. మరలా నేను ఒకటే దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం అడగడం ఏంటంటే, ప్రభా ఈ గ్రామాల మధ్యలో ఒక మందిర స్థలం కావాలి, ఒక దేవుని ఆలయం కావాలి, ఇక్కడ ఎంతో దేవుడు ఎరగినటువంటి ప్రజలు అనేకులు ఉంటున్నారని నేను నా కుటుంబం మరి కన్నీరు కారుస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా దైవజనుడు మరి సుందర్ సింగ్ అన్నగారు కూడా మాకు సహకరిస్తూ మరి వారం కూడా మా మధ్యలోకి సేవకులను కూడా పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఇంకా అధికంగా ఆయనను తెలుసుకోవాలని, ఆయన ఒక వాక్య సమృద్ధిని మనం అనుభవించాలని
యేసుక్రీస్తు ప్రభువే ఆయన రాజులకు రాజని, ఇంకా ఆయన ఒక ప్రేమను రుచి చూడాలని, ఆయన నమ్మకత్వాన్ని ఎవరైతే తెలుసుకోవాలని ఉండాలని అనుకుంటున్నారో, ఆయననే లోకరక్షకుడని ఎవరైతే భావిస్తారో అలాంటి వారు ఇక్కడికి వచ్చినట్లయితే వారం వెంబడి వారము ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన బల్ల కూడా ఉంటున్నాయి. దయచేసి ఎవరైతే ఈ దినం వరకు ఆయనని ఇంకా ఎరగకున్నారా, ఆయన ఒక ప్రేమను రుచి చూడకున్నారా, ఆయన దేవుళ్ళు ఆయన ఒక దేవుడు అనుకుంటున్నారా, ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు, నన్ను ఎవరికి సాటి చేయొద్దు అంటున్నాడు. ఏ రూపమునకు నన్ను సాటి చేయదు. ఆయన ఆకాశమంత మహోన్నతుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఒక్క మాట తేడా ఆయన భూమి ఆకాశములను కలుగజేసినటువంటి మహానుభావుడు. అలాంటి గొప్ప దేవుడు నాకు బయలుపరుచుకున్నాడు. 1992లో నా కుటుంబంలోనికి వచ్చినాడు. ప్రియులారా, ఎవరైతే ఈ సాయంకాల సమయంలో ఆయనని ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకొని ఈ గ్రామంలో నిజంగా ఆయన ప్రేమను చంటిబిడ్డ వల్ల ఎవరైతే అంగీకరిస్తారో వారు గొప్ప ధన్యులు. ఈ లోకంలో ఎవరమ్మా ధన్యులు అంటే సత్యమును తెలుసుకున్న వారు ధన్యులు. ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, ఎన్నో అంద చంద అనేకమైనటువంటి వైభోగాలు ఉండొచ్చు, అనేకమైనటువంటి ధన సంపదలు ఉండొచ్చు. ఏదున్నప్పటికైనా యేసు ప్రభువును మనం తెలుసుకోవడము. ఇవ్వండి, వారం వెంబడి వారము ఇక్కడ పరిచర్య జరుగుతుంది. దేవుని సేవ విస్తరించడానికి మరి ఇక్కడ ఉంటున్నటువంటి సహోదరులు కూడా నాతో కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ఇంకా అధికంగా ఆయనను తెలుసుకోవాలని ఆశించినటువంటి వారు ఆయనకు రండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాల్ని ఆయన సృష్టించినాడు. ఆయన ఇచ్చే గాలి తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చేటువంటి నీరు తీసుకుంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ భూమి ఎవరికి సృష్టించినాడంట? నరుల కొరకు సృష్టించినాడంట. నీకుంటున్నటువంటి భూమి ఎవరిది అనుకుంటున్నావు? ఆయన సృష్టించినటువంటి భూమియే. ఒకానొక రోజు ఆయన ఏమంటున్నాడు, నేను ఈ భూమిని బద్దలు చేయనంటున్నాడు. ఎట్లయిపోతుందంట? బద్దలైపోతుందంట. అలాంటి దినాలు మనము మరి చూడకుండా మంచి దినాలు చూడగోలేవాడు, మరి మేలు చూడగోలేటువంటి వాడు కీడు చేయకుండా సత్యమును తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి, దేవుని ఎదుకు వచ్చేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఏమి అంతా ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తుంది, ఆయన జీవాన్ని చూపిస్తుంది, ఆయన మార్గాన్ని చూపిస్తుంది. అందుకనే ఆయన అంటున్నాడు, ఏమైనా సవాలుగా చెప్పగలుగుతున్నాడు, నేనే సత్యమును జీవమును నేనే మార్గమును అంటున్నాడు. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యమునకు ఎవడు కూడా వెళ్ళలేడు అంటున్నాడు. ఒక మధ్యవర్తి లేకుండా నీవే కార్యం కూడా చేయలేవు. ఈ భూ సంబంధమైనటువంటి కార్యాలు చేయలేవు. ఇక్కడ ఉంటున్నటువంటి ప్రభుని అంగీకరించిన వారు ఉండొచ్చును, ప్రభుని అంగీకరించినటువంటి వారు ఉండొచ్చును. ఎవరైనా సరే ఆ ఒక మధ్యవర్తి ద్వారానే పరలోక రాజ్యానికి చేరాలంటే, ఆ వైకుంఠం చేరాలంటే, ఆ దేవుని రాజ్యం చేరాలంటే, ఆ ఒక మోక్ష రాజ్యం చేరాలంటే ఆయన ద్వారానే. ప్రియులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి మనసు తన మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతానంటున్నాడు. కనుక ఈ దినాన ఎవరైతే ఆయనను సొంత రక్షకుడుగా స్వీకరిస్తారో, చంటి బిడ్డ వల్ల ఆయన ప్రేమను నమ్ముకుంటారో అలాంటి వారిని ధన్యులుగా ఆయన చేయనంటున్నాడు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారం వెంబడి వారం ఇక్కడ పరిచర్య జరుగుతుంది. ఇదే స్థలంలో ఇక్కడే మరి దేవుని సేవకులు వస్తుంటున్నారు. దేవుని ఒక వాక్యమును మరి వాళ్ళు పంచనంటున్నారు. మరి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. కనుక రాండి, మీ భాగాన్ని మీరు పొందండి. వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేరు పేరు వరుసన వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో భారంతో మరి అన్నతో పాటు అనేకమైనటువంటి సహోదరులు కూడా వచ్చినారు. రాత్రి పైన అయినప్పటికీ నేను అనుకున్నాను ఇంతమంది రారేమో అనుకున్నాను. అయితే ఇది ఆయన నామం ఎరిగినటువంటి ప్రజలు ఎక్కడైనా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని వచ్చిన తర్వాత నా మనసులో నేను అనుకుంటా వచ్చినాను. కనుక దేవుడు మరి మా మధ్యలోనికి అనేకమైనటువంటి ఆయన ఎరిగినటువంటి వారు ఎరగనటువంటి వారు కూడా వచ్చినందు దాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. ఒక ప్రభు నామంలో మీకు అందరికీ శుభంలో తెలియపరుస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మీ కొరకు అందరికీ ఇంతవరకు ఆత్మీయమైనటువంటి మరి ఆహారము దేవుని యొక్క వాక్యం మనకు సమృద్ధిగా మరి చెప్పబడినది. మనం విన్నాం. కానీ వినగల చెవు, గ్రహించగల హృదయము. ఈ చెవును వింట విని ఆ చెవు గుంట విడిచిపెట్టినట్టుగా కాకుండా మంచి నీళ్ళలో పడిన విత్తనము అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తుందంట. మనం భూమి మీద మన దున్ని విత్తనాలు వేసినప్పుడు అవి మంచి విత్తనాలు వస్తే ఆ ఒక వ్యవసాయదారుడు ఎంతో సంతోషిస్తాడు, లేకపోతే తను ఎంతో బాధపడతాడు. కనుక తన సేద్యం చేయడానికి భూమి మరి సమృద్ధి అయినా పంటిస్తుందంట. కనుక మరి సేద్యపరుస్తూ మరి సేవకులు దేవుని యొక్క వాక్యం అందిస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని మీరు గౌరవించి దేవుని సన్నిధి ఇదే భేదం లేదు. చాలా మంది అనుకుంటున్నారు ఫలాని మతము ఫలాని వాళ్ళకి చెందినటువంటి, నువ్వు ఎట్లా వెళ్తున్నావయ్యా, నువ్వు ఏ కుటుంబంలో పెట్టినావయ్యా, నువ్వెవరికి చెందినవాడవయ్యా అంటున్నారు. కాబట్టి నేను నా కులము ఇవన్నీ కూడా నేను పక్కకు పెట్టేసినాడే. కులంతో నాకు అవసరం లేదు. నా దేవుడు కావాలి, నా సృష్టికర్త కావాలి. ఈ లోకము 2 రోజులదే, 4 రోజుల నటన అని ప్రేమను గుర్తెరగండి. ఆయన సన్నిధికి రండి. అప్పుడు మీరెంతో ధన్యులుగా చేయబడతారు, ధన్యురాలుగా చేయబడతారు. కనుక వచ్చినటువంటి వారందరికీ వందనాలు. మీ కొరకు భోజన స్థితి చేయబడినది. అందరూ భోజనం చేసుకొని
మరి మీ సొంత గృహాలకు మీరు తిరిగి వెళ్ళవలసిందిగా మేము ఎంతైనా ప్రార్థిస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోక తండ్రి,